హాయ్ మామ. లాస్ట్ వీడియోలో చెప్పినట్లుగా మేము పాలంక వీరభద్ర స్వామి గుడికి మా ప్రయాణం ఏ విధంగా జరిగిందో చూడండి. మామ ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవటానికి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మామ మాకు ఈ గుడికి ఏ విధంగా వెళ్లాలో తెలియదో. తెలిసినవాడు లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చాడు. సరే గూగుల్ మ్యాప్లో చూస్తే ఎంట్రన్స్ వరకే చూపిస్తుంది. మేము మొత్తం 6గురం బయల్దేరాము. అలా టెంపుల్ స్టార్టింగ్ పాయింట్కి వచ్చాము. మేము వచ్చే సరికి టెంపుల్కి వెళ్లే వాళ్ళకి భోజనాలు పెడుతున్నారు. ఇలా ప్రతి సంవత్సరం భోజనాలు పెడతారంట. ఇక అక్కడ నుంచి అడవిలోకి బయల్దేరాము. మధ్యలో ఫారెస్ట్ ఆఫీసర్లు ఆపి పేర్లు నోట్ చేసుకుంటున్నారు. మనం ఎక్కడైనా అడవిలో తప్పిపోయినప్పుడు ఇది యూజ్ అవుతుంది. మాకు సరైన ప్లాన్ లేకపోవటంతో చాలా ఇబ్బంది పాదాం. మేము ఎవరం హెల్మెట్ పెట్టుకోకపోవటంతో రోడ్డు మీద ఉన్న మట్టి అంత మాకు అంటుకుపోయింది. అది ఎంతలా అంటే అలా కొంత దూరం వెళ్ళాక ఒక స్టాపింగ్ పాయింట్లో ఉంది. అక్కడ పెద్దమ్మ తల్లి అమ్మవారు గుడి ఉంది. చాలా పవర్ఫుల్ అంతా. అక్కడే ఉన్న వాటర్తో ఫేసెస్ అన్ని క్లీన్ చేసుకొని అమ్మవారిని దర్శించుకున్నాము. అలా మళ్ళీ మా ప్రయాణం మొదలు పెట్టాం. అడవి లోపలికి వెళ్లే కొద్దీ మంచి లొకేషన్స్ ఎదురయ్యాయి. మధ్యలో అడవిలో ఉండే తాండా ప్రజల గుడిసెలు కనిపించాయి. నాకు తెలిసి ఈ ప్రపంచంలో వీర్లదే ప్రశాంతమైన జీవితం. అలా ముందుకు వెళ్తుండగా సడెన్గా వెహికల్స్ అన్నీ ఆపేశారు. నెక్స్ట్ ఏమి జరిగిందో తెలుసుకోవటానికి పార్ట్ 2 చూసేయండి. మామ ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవటానికి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.